శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. లలితా సహస్రంలో తరువాతి నామం రాజ్ఞై నమః. అమ్మవారిని రాజ్ఞి అని పిలుస్తారు. రాజ్ఞి అనేటటువంటి నామాన్ని అన్వయం చేసినప్పుడు అర్థం ఏమిటి అంటే ఆమె రాజరాజేశ్వరి స్వరూపంగా ఉంది అని. రాజరాజేశ్వరి అన్న మాటకు అర్థం పరిపాలకురాలు. సమస్తమైనటువంటి అధికారములు ఆమె యందు కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె యొక్క ఆజ్ఞకు తిరుగులేదు. ఆమెయే పరిపాలకురాలిగా ఉన్నది అని అర్థం. అందుకే మీరు సర్వసాధారణంగా పరిశీలనం చేస్తే ఎక్కడైతే ఇంత సార్వభౌమాధికారంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుందో, ఎక్కడైతే రాజరాజేశ్వరి స్వరూపంగా ప్రకాశిస్తుందో, మళ్ళీ అక్కడ పక్కన పరమేశ్వరుడి యొక్క మూర్తి సర్వసాధారణంగా కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఇక ఆమెయే సర్వమై, ఆమె సమస్తమై, ఆమెయే రాజ్య పరిపాలనమంతా నిర్వహణ చేసేటటువంటి అధికారము కేంద్రీకృతమైనటువంటి శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత ఆవిడ పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టిందనో పతికి దూరంగా ఉందనో అర్థం కాదు. కానీ పరిపాలనాంశ అంతా కూడా శక్తి స్వరూపమునందు కేంద్రీకృతమైపోతే అటువంటి స్వరూపాన్ని రాజరాజేశ్వరి అని పిలుస్తారు. ఈ రాజరాజేశ్వరి స్వరూపం, ఈ రాజ్ఞీ స్వరూపం గురించి మంత్రశాస్త్రం మాట్లాడుతుంది. మంత్రశాస్త్రంలో ఈ రాజ్ఞీ స్వరూపం పరిపాలనాంశలో ఉండేటటువంటి అమ్మవారు ఎట్లా కూర్చుంటుంది, ఆమె సర్వసాధారణమైనటువంటి భక్తుల యొక్క అవసరముల దగ్గర నుండి మోక్షం వరకు ఎలా కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపిణి అయి ఉంటుంది అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తారు. అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి తల్లి లలితాపరా భట్టారికా స్వరూపం ఎలా పట్టుకుంటుందో అట్లాగే పాశము, అంకుశము, అలాగే ఇక్షుదండము, పంచపుష్పబాణములు పట్టుకుని ఉంటుంది. ఆ నాలుగిటితో పాటుగా వేరొక 4 ముద్రలు కూడా ప్రదర్శిస్తుంది. అందులో ముద్రలతో ఆయుధములు కూడా ఉంటాయి. అందులో ఒకటి అక్షమాల.
చేతిలో అక్షమాల పట్టుకుంటుంది అంటే అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షరముల యొక్క రూపాన్నంతటినీ కలిపి మాల చేసి చేతిలో పట్టుకుని ఉంటుంది. అంటే ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి. ఆ అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి వర్ణస్వరూపమంతా నేనేని సుమ, వాంగ్మయమంతా నేనేని సుమ అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ప్రతిపాదించినట్లుగా ఆదిక్షాంత సమస్త వర్ణనికరి శంభుప్రియే శాంకరి అని ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతితో వరదముద్ర పట్టి ఉంటుంది. అంటే 8 చేతులతో ఉంటుంది రాజ్ఞీ స్వరూపం. అటువంటి రాజ్ఞీ స్వరూపానికి ఉండేటటువంటి వేరొక గొప్పతనం ఏమిటంటే వీణ ఒళ్ళో పెట్టుకొని, గుమ్మడికాయలా ఉంటుందే ఆ భాగాన్ని ఒళ్ళో పెట్టుకొని తన యొక్క గుండెల మించి వీణని పైకి పెట్టి నిలువుగా పెట్టినటువంటి వీణ వాయిస్తూ ఉంటుంది. అలా పెట్టుకుని ఉంటుంది ఆవిడ. అటువంటి స్వరూపంతో ఉంటుంది. అంటే సంగీత సాహిత్యముల యొక్క కలబోత. సంగీతము ఎక్కడ ఆదరింపబడిందో, సంగీతమునందు ఎక్కడ ప్రియత్వం ఉన్నదో అందున ప్రత్యేకించి సాహిత్యములకు సంబంధించినటువంటి అర్థం తెలిసి పాట పాడుతూ సన్నివేశమునందు రమించగలిగినటువంటి హృదయం కలిగి ఉండడం సంగీతంలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. ఆ స్థితికి చేరిన వాళ్ళెవరో వాళ్ళు బాగా ఆర్ద్రతని పొంది ఉంటారు. అంటే వాళ్ళ మనస్సు కూడా అంత కోమలమైపోతుంది, అంత సున్నిత మనస్కులై ఉంటారు. ఇప్పుడు అంటే కేవలం పాట పాడడం ఒక్కటే కాదు, పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం మీద అధికారం ఉండాలి, దాని గురించి బాగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండి దానిని ఎట్లా పాడితే ఆ సందర్భానికి అది అన్వయమవుతుందో తెలిసి అంత రమిస్తూ పాడినప్పుడు ఆ సన్నివేశాన్ని లోపల దర్శనం చేస్తూ పాడతారు. దాని వలన ఏమవుతుందంటే హృదయమునందు గొప్ప కోమలత్వం వస్తుంది. అంటే ఆమె రాజ్యాధికారమును కలిగి పరిపాలనాంశయందు ఉన్నప్పటికీ కూడా హృదయము బహుమృదువుగా ఉంటుంది. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి తత్వంతో ఉండే లక్షణం, ఇతరులు చేసినటువంటి దోషాల్ని తెలుసుకొని దిద్దుకోవాలనుకునేటటువంటి వారికి ఉపకరించి వారి యందు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి లక్షణంతో ఉండేటటువంటి తల్లి. అందుకే ఆమె పట్టుకునేటటువంటి ముద్రలు కానీ, ఆమె పట్టుకునేటటువంటి ఆయుధాలు కానీ అటువంటి రూపాన్ని పొంది ఉంటాయి. కుడికాలు లోపలికి మడిచి ఉంచి ఎడమకాలు ఒక్కటి క్రిందకి వేలాడుతూ ఉండి పాదపీఠం మీద ఆ ఎడమ పాదాన్ని మోపి ఉంచుతుంది. మంత్రశాస్త్రంలో అట్లా కూర్చున్నటువంటి రూపం ఏదుందో దానిని రాజ్ఞీ స్వరూపము అని పిలుస్తారు. అంటే విశేషమైనటువంటి పరిపాలనాధికారమును కలిగి ఉన్న తల్లి. అప్పుడు ఆమె యొక్క అధికారములకు కొదవ, అంటే ఇంతవరకు మాత్రమే అధికారము అన్న మాట అన్వయం ఉండదు. అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా జరిగేటటువంటి సమస్త కార్యకలాపములు ఆమె అధీనమునందు ఉంటాయి. అందుకే శంకరాచార్యుల వారు రాజరాజేశ్వరీ స్వరూపం గురించి మాట్లాడుతూ అంబా సృష్టి వినాశపాలనకరీ ఆర్యావి సంశోభిత గాయత్రీ ప్రణవక్షరామృతరసై పూర్ణానుసంధీకృత ఓంకారీ వినతా సుతార్చిత పదా ఉద్దండ దైత్యాపహ చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి అంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ రాజరాజేశ్వరి స్వరూపం యొక్క అనుగ్రహం కలిగితే ఉండేటటువంటి అద్భుతాన్ని అందులో ప్రస్తావన చేశారు. అంబా ఎంత గొప్ప పరిపాలనాంశయందు కూర్చుని ఉన్నప్పటికీ ఆమె ప్రధానంగా మాతృస్వరూపం. అటువంటి తల్లి సృష్టి వినాశ పాలనకరి. ఆమె ఈ అనేక బ్రహ్మాండములను సృష్టిస్తూ ఉంటుంది, వాటన్నింటినీ లయం చేస్తూ ఉంటుంది, నిలబెడుతూ ఉంటుంది. సృష్టికి లయానికి మధ్యలో ఉన్న కాలమేగా స్థితి. అందుకని అంబా సృష్టి వినాశ పాలనకరి ఆర్యావి సంశోభిత. పెద్దరికం కలిగినటువంటి తల్లి అంటే స్తుతిపాత్రురాలు, భట్టారికా స్వరూపం, గాయత్రి
ఏ తల్లిని గానం చేస్తే అనుగ్రహిస్తుందో, ఏ తల్లి గురించి తెలుసుకుని మనసులో పరవశిస్తే అనుగ్రహిస్తుందో అటువంటి లక్షణము కలిగినటువంటి తల్లి ప్రణవాక్షరామృతరసై, ప్రణవాక్షరముగా ఏది గుర్తింపబడి శోభిస్తోందో దాని యొక్క రసస్వరూపిణి అయినటువంటి తల్లి. ఆమె పూర్ణానుసంధీకృత, పూర్ణానుస్వరూపం అంటాం కదా, సున్నా, అటువంటి స్వరూపము కలిగినటువంటిది. అంటే బిందువుగా మొదలై విస్తరించి మళ్ళీ బిందు స్వరూపమనందు పూర్తయ్యేటటువంటిది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణానుసంధీకృత ఓంకారి వినతా సుతార్చిత పదా. ఇదో చమత్కారమైనటువంటి మాట. వినతా సుతార్చిత పద అంటే వినత యొక్క కుమారుడు వైనతేయుడు. ఎవరు వైనతేయుడు అంటే సర్వసాధారణంగా వైనతేయుడు అనేటప్పటికీ సూర్యభగవానుడి యొక్క రథానికి చోదకత్వం చేసి రథసారథ్యం చేసేటటువంటి అనూరుడు ఉన్న అరుణుడు అంటాం కదా, ఆయన వినతాసుతుడు అన్నప్పుడు మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు. ఇద్దరూ కూడా సేవాతత్పరులు. ఎక్కడా నియతి తప్పకుండా సూర్యరథం నడుస్తోంది అంటే ఆ మహానుభావుడు అరుణుడు అటువంటి రథచోదకత్వం చేస్తాడు. ఇక గరుత్మంతుడు ఆయనటువంటి ఆ విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకి అన్నీ అందుబాటులో ఉన్న, ఆయనకి ఏదీ అనుభవించాలన్న లౌల్యం ఉండదు. ఇది నేను అనుభవించాలి అన్న కోరిక లేనివాడు, ఒక యోగి పొంగవుడి వంటి వాడు. అందుకే మాతృదాస్యాన్ని పోగొట్టడం కోసం దేవలోకానికి వెళ్ళి అమృతాపహరణం చేసి దాన్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో ఒక్క చుక్క నోట్లో వేసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా, నేను కూడా ఇంద్రాదులతో సమానమైపోతాను అని ఒక చుక్క అమృతాన్ని కూడా తీసి నోటిలో వేసుకోనటువంటి వాడు, కించిత్ లౌల్యము లేనివాడు. మహాభారతంలో ఆదిపర్వం పరిశీలిస్తే ఆయన ఆ అమృత భాండాన్ని తీసుకొస్తున్నప్పుడు ఒక్క చుక్కైనా నోట్లో వేసుకుంటాడా అని చూశారు శ్రీమన్నారాయణుడు. ఎవరా నారాయణుడు? నారాయణి అమ్మవారి. కానీ ఒక చుక్క అమృతాన్ని కూడా నోట్లో వేసుకోవాలి. ఆ లౌల్యము లేనటువంటి స్థితిని గమనించి వెంటనే నారాయణుడే వచ్చి అనుగ్రహించాడు, నిన్ను వాహనంగా స్వీకరిస్తున్నాను అని. గరుత్మంతుణ్ణి వాహనంగా పరమేశ్వరుడు స్వీకరించాడు. అంటే అంత లౌల్యము లేనివాడు. అంత గొప్ప స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషంగానే లభించాలి. ఏ ఇంద్రియములు లౌల్యమునకు కారణమో ఆ ఇంద్రియములు లౌల్యమును వదిలిపెట్టాలంటే మళ్ళీ ఆవిడ అనుగ్రహమే ఉండాలంతే. అవి వాటి లక్షణాన్ని విడిచిపెట్టి వశవర్తులై ప్రవర్తించాలి అంటే ఆ తల్లి అనుగ్రహం లేకుండా ఎలా సాధ్యం? ఇంద్రియాణి బలిష్టాని ననయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైకశః అంటాడు మహానుభావుడు వ్యాసుడి దేవి భాగవతంలో. ఇంద్రియములు పరమ బలవత్తరమైనటువంటివి. అటువంటి ఇంద్రియములను వశం చేసుకుని లౌల్యమును పొందనటువంటి వాడు, చుక్క అమృతాన్ని త్రాగనటువంటి వాడు. అందుకే ఆ తల్లి వినతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహ, భయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహరించి లోకముల యొక్క స్థితికి రక్షణకు కారణమవుతుంటుంది. ఇవన్నీ చేసేటటువంటి తల్లి చిత్ స్వరూపంగా అందరి యందు ప్రకాశిస్తూనే ఉంది. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అప్పుడు అసలు ఆవిడ శక్తికి హద్దు అన్న మాట ఎక్కడుంది? ఆవిడ పరిపాలనకి ఆవిడ ఎక్కడి నుంచి ఏదైనా ఇవ్వగలదు. అయితే ఈ పరిపాలన అనేటటువంటి మాటలో కేవలముగా ఏదో శిక్షించడం, చేసినటువంటి కర్మలన్నీ దృష్టిలో పెట్టుకుని పునఃసృష్టి చేసేటప్పుడు శరీరాన్ని ఇవ్వడం, నియతి కాలం జరిగిపోయిన తరువాత శరీరం పడిపోయేటట్టు చెయ్యడమే కాదు, అపారమైనటువంటి దయ కలిగిన తల్లి. అంత దయ కలిగిన తల్లి కాబట్టే అంత అధికారం ఉన్నప్పటికీ ఎవరు ఆర్తితో ఆమె వంక చూశారో వాళ్ళని సర్వకాలముల యందు కాపాడుతుంటుంది. అంతే తప్ప నువ్వు పతితుడవని, నువ్వు పాపమును పొందినవాడివని విడిచిపెట్టేటటువంటి లక్షణం ఉన్నది కాదు. ఎప్పుడూ ఆమె ఆపన్నహస్తాన్ని అందించగలిగినటువంటి దయాస్వరూపిణి. అందుకే ఆ లక్షణం గురించి చెప్తూ అంటారు,
దుర్గాం దుర్గతినాశినీం సకల సత్సౌభాగ్య సంపత్ప్రదాం. ఆమె దుర్గాస్వరూపం. వచ్చేటటువంటి సమస్త ఆపదలను పోగొట్టగలిగినటువంటి తల్లి ఆమెయే. మోహాంధం కృతకర్మ మార్గపథికం దేహాత్మభావాన్వితం నానాయోని సహస్రజన్మ మరణశ్రాంతం జడం పాపినం. జడుడనై ప్రతిస్పందన లేకుండా ఎన్ని కోట్ల జన్మలెత్తినా ప్రతి జన్మలో ఏదో భోగాలు, పుట్టడం పెరగడం మరణించడం, పుట్టడం పెరగడం మరణించడం తప్ప అసలు జీవితానికి ఏమిటి లక్ష్యం అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మనుష్య జన్మని పొంది కూడా సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి తాపత్రయం చాలా కాలం తర్వాత కూడా పుట్టకుండా జీవితకాలాన్ని పాడు చేసుకునేటటువంటి అధమాధముడనైనటువంటి నన్ను ఉద్ధరించగలిగినటువంటి ఓ తల్లి దేవీం నౌమి సదా మదీయ జననీం శ్రీరాజరాజేశ్వరీం అంటారు. తల్లి నువ్వు వినా నన్ను కాపాడగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు లోకంలో, కాబట్టి నువ్వే నన్ను కాపాడాలి అంటారు. అట్లా కాపాడగలిగినటువంటి లక్షణం ఉన్నది అంటే దయతో కూడుకున్నటువంటి తల్లి. అంతేగాని కేవలం పరిపాలన అనేటటువంటి మాటలో నువ్వు తప్పు చేశావు కాబట్టి శిక్షిస్తా, నువ్వు ఒప్పు చేశావు కాబట్టి అనుగ్రహిస్తా అంతవరకు మాత్రమే పరిమితమై కాదు. ఆర్తి ఉన్నప్పటికీ నేను బయటపడలేకపోతున్నానని శరణాగతి చేసిన వాడికి అక్కరకొచ్చి ఆమె రక్షించగలదు. కాదు నేను సాధన చేస్తాను అన్నవాడికి సాధన చేసేటప్పుడు దాని ఎందు కావలసినటువంటి పరిపుష్టిని అనుగ్రహించి ఉత్తీర్ణుడు కావడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చేయగలదు. శాస్త్రముగా గురువుగా లోకంలో ఆమె అందుబాటులో ఉండి సకల జనులను ఉద్ధరించగలదు. ఎవరి స్థాయిని బట్టి ఎవరికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వారు చేసేటటువంటి పనులను మాత్రమే స్వీకరించి ఉత్తీర్ణుల్ని చేస్తుంది తప్ప నువ్వు వాడిలా చెయ్యలేదు కాబట్టి నీకు ఉత్తీర్ణత ఇవ్వడం సాధ్యం కాదని అనదు. ఆమె ఎవరికి ఏ కర్తవ్యాన్ని నిర్ణయించిందో వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే చాలు ఆమె సంతోషిస్తుంది. అంతేకాని ఒకరిని ఒకరితో పోల్చి వాడదిగో అంత గొప్పగా సాధన చేశాడు అని ఆమె ఎవరికి ఏ కర్తవ్యాన్ని పెట్టిందో ఆ కర్తవ్యాన్ని దాటి నువ్వు చెయ్యలేదని వంక పెట్టదు. నీకు నేను అంతవరకే కర్తవ్యాన్ని పెట్టాను కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసావు చాలు. ఆమె ఆనందించి అనుగ్రహించగలదు. ఆమె అలా అనుగ్రహించకపోతే లోకంలో నాయనారుల చరిత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? శాస్త్రాలు చదవకపోయినా వేదాంతం అంతా తెలుసుకోకపోయినా ఆ తల్లి ఉన్నది, ఆయన ఉన్నాడు అనేటటువంటి పరమభక్తితో ప్రవర్తించినటువంటి వారందరూ అనుగ్రహింపబడుట అన్న మాట ఎలా అన్వయమైంది? కాబట్టి ఆ తల్లి అనుగ్రహించేటప్పుడు ఏదో పతాక స్థాయిలో ఉన్నటువంటి ఒకడితో పోల్చి అందరూ అలాగే ఉండాలని ఆమె చెప్పదు. ఆమె కర్తవ్యాన్ని నిర్ణయం చేసింది. ఇది నీకు కర్తవ్యం అని ఆవిడ ఏది నిర్ణయం చేసిందో ఆ కర్తవ్యాన్ని వాడు పూర్తి చేయగలిగాడు అనుకోండి, చాలా ఆవిడ సంతోషించేస్తుంది. చాలు, నువ్వు చేయవలసింది నువ్వు చేశావు. పసిపిల్లవాడు పాలు తాగితే చాలమ్మ సంతోషిస్తుంది. బాగా వృద్ధుడైపోయినటువంటి వ్యక్తి మెత్తటి పదార్థం తిని గుక్కడి మజ్జిగ తాగి పడుకుంటే చాలు, ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు. అదే ఇంట్లో యువకుడై మంచి బలంతో ఉండవలసినటువంటి వ్యక్తి 4 మెతుకులు ముట్టుకుని వెళ్ళిపోతానంటే బెంగపెట్టుకోరు. ఇదేమిటి ఇలా తింటే దేనికి పనికి వస్తామని అడుగుతారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆహారం తీసుకుంటే వారికి సంబంధించిన వారు సంతోషపడుతున్నారా లేదా చాలు. అంతేగాని పసిపిల్లాడు భోజనం చేయలేదని ఏడుస్తారా, వృద్ధుడు విశేషంగా తినలేదని బాధపడతారా? అలా ఉండదు. ఎవరి శక్తికి సరిపోయేటట్టుగా వారు తింటే సంతోషించినట్లు. ఆవిడ ఎవరికి ఏ కర్తవ్యాన్ని నిర్ణయం చేసిందో ఆ కర్తవ్యాన్ని వారు చేస్తే చాలా ఆవిడ సంతోషపడిపోతుంది తప్ప తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు, తన కర్తవ్యాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఆమె సంతోషించదు. అటువంటి దయాశాలి తప్ప
అందరూ ఏదో ఒకలాగే ఉండాలనో ఒకటే చెయ్యాలనో ఆమె ఎప్పుడూ కూడా ఆ శాసనం చెయ్యదు. అది ఎందుకని అంటే ఆమె ఆయా స్థితులను దృష్టిలో పెట్టుకొని, శక్తిని దృష్టిలో పెట్టుకొని అటువంటి నిర్ణయము చేసి అందరినీ, అన్ని భూమికలలో ఉన్న వారిని అనుగ్రహిస్తుంది. ఇంట్లో ఇల్లాలు ఏం చేస్తుంది? భర్తకి ఒకలా వండుతుంది, పసిపిల్లవాడికి ఒకలా వండుతుంది, 10 ఏళ్ల పిల్లాడికి ఒకలా పెడుతుంది, 80 ఏళ్ళు వచ్చిన మామగారికి కోలా పెడుతుంది, 75 ఏళ్ళు వచ్చిన అత్తగారికి కోలా పెడుతుంది. ఇంటికి వచ్చినటువంటి అతిథి యొక్క శక్తిని బట్టి ఆయనకి అన్నం పెడుతుంది. ఇల్లాలు ఆమె, కానీ ఆమె అందరి యొక్క శక్తిని దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి ఆహారము వలన అన్ని భూమికలలో ఉన్నవాళ్ళు వృద్ధిలోకి వచ్చినట్టు, ఎవరి ఆరోగ్యము చెడకుండా ఎక్కడి వారు అక్కడే సంతోషంగా ఉండేటట్టు ఆమె వంట చేసి కాపాడినట్టు, ఆ పరదేవత ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించినంత మాత్రం చేత పరమ సంతోషాన్ని పొందుతుంది. అది దయ అన్న మాటకు అర్థం. అక్కడ దయ అన్వయం. అట్లాగే పడ్డాడు, లేపేవాడోడు ఉండాలి కదా. లేపడానికి ఎప్పుడూ ఉదారంగా చెయ్యి అందించగలిగినటువంటి తల్లి. లేవాలన్న కోరిక నీకుంటే, పడిది బాగుందనుకుంటే ఆవిడేం చేస్తుంది? లేస్తాననుకుంటే మాత్రం ఆవిడ చెయ్యి అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అది ఆమె యొక్క కారుణ్యం. అటువంటి కారుణ్యము కలిగినటువంటి తల్లి. కాబట్టి పరిపాలన రాజరాజేశ్వరి అంటే ఆ తల్లి యొక్క స్తోత్రం చెయ్యకుండా, ఆ తల్లికి నమస్కారం చెయ్యకుండా ఎవరు ఉండరు. అంతటి దయ కలిగినటువంటి తల్లి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.